ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ క్రొత్త సంవత్సరంలో ఈ తొలి దినాన రెండవ తేదీ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్య భాగాన్ని మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ అభిషేక వర్తమానంగా మీకు ఇవ్వడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా గడిచింది మొదటి తేదీ? నూతన సంవత్సరపు శుభాభివందనాలు, అలాగే నూతన సంవత్సరపు వాగ్దానాలు, నూతన సంవత్సరంలో దైవజనుల యొక్క వర్తమానాలు ఏ విధంగా మనల్ని బలపరిచాయో, ఉత్సాహపరిచాయో. సో ఆ యొక్క ఉత్సాహాన్ని తుదమట్టుకు మనం అంతే సంతోషాన్ని, అంతే ఆ అభిషేకాన్ని, దైవికమైన మనస్సును మనం ముందుకు కొనసాగించి దేవుని యొక్క కృపకు మనం పాత్రలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఇవ్వబడినటువంటి మీరు మీ ప్రాంతాలు, మీ సంఘాలలో మీరు పొందినటువంటి వాగ్దానాలు, మీరు పొందినటువంటి ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప ఆ విధంగా మిమ్మల్ని అలాగా కొనసాగింపు చేయాలని నేను సేవకుడిగా ఆశిస్తున్నాను. కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకుందాం. 92వ కీర్తన 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును హెచ్చించావు, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అని కీర్తనాకారుడు తన యొక్క భావాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాడు. దేవునితో అంటున్నాడు, నన్ను నువ్వు క్రొత్త తైలముతో నేను అంటబడి ఉన్నాను, నన్ను అభిషేకించావు, నా కొమ్మును నువ్వు హెచ్చించావయ్యా అని ఆయన తేటగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినటువంటి ఈ వచనంలో రెండు భాగాలు మనం చూస్తున్నాం. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము నువ్వు హెచ్చించావు అని. అంటే గురుపోతుకి ఒక శక్తి ఉంది, ఆ యొక్క బలం కొమ్ములో ఉంటుంది. సో ఆ యొక్క బలము, శక్తి ఆయన అంటాడు, ఆ దానికున్న ఆ యొక్క ప్రాయికి, ఆ యొక్క జంతువుకు ఉన్నటువంటి శక్తి, బలం, గురుపోతు అనేది ఒక బలమైనటువంటి ఒక మృగం లాంటిది. దానికి ఉన్న బలం ఆ కొమ్ములోనే ఉంటుంది. సో అలాగా నా జీవితంలో కూడా నువ్వు ఆ శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇచ్చావు, నువ్వు నన్ను హెచ్చింప చేస్తున్నావు అని ఆయన దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అంత మాత్రం కాకుండా క్రొత్త తైలంతో నేను అంటబడ్డాను. సో మొదటిగా మనం గమనించినప్పుడు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచున్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఈ విధంగా దేవుడు బలపరుస్తున్నాడు. ఈ విధంగా ఆ యొక్క శక్తి, కొమ్ము ఎలాంటిదో బలానికి సాదృశ్యం, శక్తికి సాదృశ్యం, అధికారానికి సాదృశ్యం, పరిస్థితుల మీద ఆధిపత్యం జయించినటువంటి ఆ యొక్క మనస్తత్వానికి సాదృశ్యమైంది. అలాంటి అభిషేకం, అలాంటి కృప దేవుడి సంవత్సరం అంతా నీకు అలాంటి మెంటల్ ఎఫెక్ట్లో, ఆ దైవికమైన మానసికమైనటువంటి స్థితిలో బలపరచబడాలి, నువ్వు ఎదగాలి అని నీ యొక్క జీవితంలో దేవుడిని కట్టి కృపని ఇవ్వాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అటువంటి శక్తి కోసం దేవుని సన్నిధిలో మరింతగా దేవుడు దినదినం నన్ను బలపరచాలి, ఆ కొమ్ము వలె నా శక్తిని దేవుడు పెంచాలి అని మీరు ఆశించి ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఇప్పటికీ నేనేదో చెప్పాను, మీరేదో వినేశారు, దేవుడేదో ఇన్స్టెంట్గా ఇచ్చేసేయాలి అనేది ఏముండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో రెండవదిగా మనం గమనిస్తున్నాం, క్రొత్త తైలము అనేది దేనికి సాదృశ్యమైందంటే, ఇది నూతనమైన ఆనందానికి, నూతనమైనటువంటి సంతోషానికి, నూతనమైన సమాధానానికి. ఈ క్రొత్త తైలపు అభిషేకం, ఈ ఆనందం, ఈ సంతోషం ఏదో ఒక ప్రాంతానికి, ఒక సమయానికి, ఒక స్థితికి మాత్రమే కాదు. క్రొత్త సంవత్సరం అంటే క్రొత్త దినాలకి, క్రొత్త రోజుకే అన్నట్టుగా కాకూడదు. ఆ యొక్క ఆనందం కంటిన్యూగా మనలో ఫ్లో అవుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో క్రొత్త తైలపు అభిషేకం, ఆనందం కంటిన్యూగా మనలో ఫ్లో అవుతూ ఉండడానికి మనము దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో మనం చదువుతాం. ఆ విధంగా యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. సో ఉదయకాలం ముందు దేవుని యొక్క సన్నిధిలో
మనం కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ ఆ నూతన బలం కొరకు, నూతన శక్తి కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగే మనం చేస్తున్నటువంటి సమయంలో ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా సరే, దేవుడు వాటన్నిటి మీద నీకు జయం అనుగ్రహిస్తూ నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సంతోషంగా పొందినటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైనటువంటి వాక్కుల నిమిత్తమై మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నా ప్రభు రక్షకుడా, మీకు వందనాలయ్యా. ఇదిగో 92వ కీర్తన 10వ వచనంలో మీరు ఇచ్చినటువంటి మీ మాట చొప్పున అయ్యా, మీ లేఖనాల ఆధారంగా మా జీవితాలని విధంగా మీరు బలపరచు. మా కొమ్మును మీరు హెచ్చించే దేవుడివి. మాకు మీరు క్రొత్త తైలంతో మమ్మల్ని ఆనందింపచేసి సంతోషింపచేసే దేవుడివి. అయ్యా, పరిస్థితులు ఎటువంటి స్థితి ఎదురవుతున్నా మా జీవితాల్లో మీ మీద మేము హృదయపూర్వకంగా మనసుంచుకొని సంతోషంగా మీ యొక్క సన్నిధిలో అయ్యా మేము ఆనందంతో, జయధ్వనితో, మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆ ప్రభావం, శక్తితో మేము పరిస్థితులను ఎదుర్కొంటూ సంతోషంగా మీ యొక్క మార్గాల్లో ముందుకు సాగుతూ సహాయం చేయండి. అయినా క్యాలెండర్లు మారొచ్చు, పరిస్థితులు మారలేదని కొంతమంది దిగులు పడుతూ ఉండొచ్చు. కానీ వేదన వారి హృదయాల నుండి మీరు తొలగిస్తూ ప్రతి చోట ఆయా సంఘాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రజలకి మీరు ఇచ్చినటువంటి మీ ఆత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని వారి వారి జీవితాల్లో నెరవేరుస్తూ మీ నామాన్ని గణపరచుకోండి. ఈ యొక్క తొలి దినము నుండి అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో మీ కార్యములు జరిగిస్తూ ప్రతి బిడ్డను మీరు బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు ఆయన కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని కృపయు, కాపుదల, సమాధానం మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. అది ఏర్పడకండి. క్రొత్త తైలం కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో కనిపెడదాం. ఆ క్రొత్త తైలపు అభిషేకంతో దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండుగాక. అమ్మాయి